మీకు పొద్దున్నే ఒక విషయం చెప్తా. నాకు కడుపులో కాలిపోయిందనమాట. అలాగే వీడియో చేస్తున్నా. ఈ మధ్య మాకు ఒకరు మిస్ అయిపోయారు, మా ఇంట్లో ఒకరు మిస్ అయిపోయారనమాట. అయితే పెద్ద కర్మ జరిపించిన తర్వాత, పెద్ద కర్మ జరిపించడానికి వచ్చిన దాసుడు, ఇంకా ఏరుగొలుపు జరిపించడానికి వచ్చిన కొలుపు జరిపించాన ఇద్దరు కలిసి, అమ్మ మీరైతే సముద్ర స్నానాలకు వెళ్ళండి, చచ్చిపోయిన వాళ్ళు కొంచెం కుర్రవాళ్ళు కదా, ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఎంతో కొంత ఉన్నా అది కూడా వెళ్ళిపోతుంది మీకు, మీరు సముద్ర స్నానాలకు వెళ్ళండి. ఒకవేళ మీరు మా పక్కనే సంగమీ గుడి ఉంటుంది అనమాట, శివాలయం ఉంటుంది, ఆడ వాగు ఉంటుంది. కాకపోతే వాగులో నీళ్ళు లేవు కదా, అందుకని సముద్ర స్నానాలు చేయండి కుటుంబం మొత్తం వెళ్ళి అని చెప్పారు. సరేనని ఇంకొక విషయం కూడా చెప్పిండ్రు. కారంపుల్లలో ఎక్కడనో శనకేశ్వర స్వామి గుడి ఉంటుందంట. అక్కడ నాగలేట్లో ఉప్పు దీపం పెట్టి నాగలేట్లో కూడా మునుగు మంచిది అని చెప్పారు. కాకపోతే మేము అంత దూరం వెళ్ళలేక అది కొంచెం వాయిదా వేసుకున్నాం అనమాట. మా కుటుంబం అంతా సముద్ర స్నానాలకు వెళ్ళిండ్రు. అక్కడికి పోయిన తర్వాత మేము మన వీడియోలు పెడితే, అబ్బా వీళ్ళు చూడు ఎంత ఎంజాయ్ చేస్తారో, వీడియోలు పెడతారో, మనకి చచ్చిపోతే అది ఇది అని అనుకోవచ్చు. అట్టా కూడా కాదు, మేము వీడియో పెట్టకముందే ఇక్కడ బయలుదేరి నమ్మితే గుట్ల అంటే ఏమంటుంది అసలు మనిషి కాదు అది నా దృష్టిలో. కాకపోయినా కూడా మాట్లాడాలి కదా, కుక్కతో అసలు బాగోకూడదు నిజంగా మాట్లాడితే, అంత పనికి మాలింది అన్నట్టు. మనిషి చచ్చిపోయి అంత దిగుల్లో అంత కుర్రోడు ఇంట్లో మనిషి చచ్చిపోతే ఇంత బాధ లేకుండా ఏం లేకుండా బీచ్కి పోయినరమ్మా, ఎంజాయ్ చేస్తానికి బీచ్కి పోయారని చెప్తున్నా. నీకెందుకే చెప్పు, నీకెందుకు? మాకు బాధ ఉందో లేదో నీకు అవసరమా? నిన్నేమన్నా మాకు బాధ ఉంటే నువ్వు వచ్చి ఓదార్చినవా? లేకపోతే మేము మనిషి చచ్చిపోయిందని చెప్పి మేము అన్నం తినకుండా ఏడ్చుకుంటుంటే నువ్వు వచ్చి తినమన్నావా? లేదు కదా. అట్టేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు మా గురించి? ఇప్పుడు ఆ అమ్మాయి భర్త చచ్చిపోయిండు, పిల్లలిద్దరిని తీసుకొని పోయి కష్టపడుతుంది, సంపాదించుకుంటుంది, తింటుంది. మేమున్నాము, మేము ఒక మనిషిని బాగొట్టుకున్నాము, మాకు బాధ ఉంది. అట్టనే ఇప్పుడు పోయిన వాళ్ళతో అందరూ చచ్చిపోలేదుగా, మీ ఇంట్లో కూడా ఒకరు మిస్ అయిపోయారు కదా, నువ్వు చావచ్చుగా, ఎందుకు బతికి తిరుగుతున్నావు చెప్పు? మీ ఇంట్లో ముసలాయన చచ్చిపోయిందిగా, ముసలాయన వెనక చచ్చిపోవచ్చుగా, ఏంటి బతుకున్నావు చెప్పు? దిగులు పడి, ఇప్పుడు ఆ అమ్మాయి దిగులు పడి మంచాన్ని పడితే ఏదన్నా అవుతుంది, వాళ్ళ పిల్లలకి ఏమైనా నువ్వు సాగుతావా? దాని కడుపులో దిగులు ఉందో లేదో దానికి తెలుసు, మాకు తెలుసు, నీకేమైనా తెలుసా? చేత కాకపోతే మాట్లాడటం, చేత కాకపోతే కుక్కలాగా ఉండు. ఇంకొకసారి కానీ మా ఫ్యామిలీ జోలు మా జోలు కానీ వచ్చినవంటే చెప్పు తీసుకొని పీతిలో అద్ది మూతి మీద కొడతా. ఇది జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చినానంటే నీకు అడ్డం వచ్చే నక్కగోలు లేరు. మేమేం మొగుళ్ళు కూడబెట్టకుండా బజార్లో అమ్మేటి వేయలా మా మొగుళ్ళని. మేము మొగుళ్ళని బాగానే చూసుకుంటున్నాం, కూడబెడుతున్నాం, మా కుటుంబాన్ని బాగానే చూసుకుంటున్నాం. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి మా ఫ్యామిలీ వచ్చినవంటే పంబర్ రేగుద్ది. ఇది అందరి కోసం అయితే కాదు.